ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మనం ప్రతి ఒక్కరం కంపల్సరీగా డైలీ మొబైల్కి ఛార్జింగ్ అయితే కంపల్సరీగా వేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మన యొక్క మొబైల్ యొక్క ఛార్జింగ్ యానిమేషన్ మనకు ఏ విధంగా వస్తుంది, నార్మల్గా మనకు బోరింగ్ టైప్ వస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ప్రజెంట్ చూసుకోవచ్చు, ఇప్పుడు మీరు ఎప్పుడు ఛార్జింగ్ చేసినా సరే ఆటోమేటిక్గా మీకు డిఫాల్ట్గా ఇలా ఫోటో అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు ఎవరి ఫోటోనైనా సరే ఈజీగా మీరు ఒకే ఒక క్లిక్తో ఇలా అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేదనుకుంటే మీ యొక్క మొబైల్ ఛార్జింగ్ స్క్రీన్ వచ్చేసి చాలా అంటే చాలా మీకు బోర్ కొడుతూ ఉంటుంది అనమాట. ఇలా మీరు స్టైలిష్గా మీ యొక్క సొంత ఫొటోస్ని మీరు ఏ విధంగా సెటప్ చేసుకోవచ్చు, ఏం కథ అంది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మనకు నార్మల్గా స్టార్టింగ్లో మనకు ఇలా బోరింగ్ స్క్రీన్ కాకుండా మనకు స్టైలిష్ స్క్రీన్ లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ప్రజెంట్ ఛార్జింగ్ అయితే వేయడం జరిగింది. ఇలా కాకుండా మనకు స్టైలిష్ రేంజ్లో రావాలి, ప్రతి ఒక్క పైగా మనకు సంబంధించిన సొంత ఫొటోస్ మనకు డైరెక్ట్ మన యొక్క ఛార్జింగ్ హోమ్ స్క్రీన్ పైన రావాలి అనుకున్నప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న టెక్నిక్ అయితే యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే మీరు చూస్తున్న చూడండి ఈ వీడియో ఇక్కడ యాప్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో నేను ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీరు ప్రతి ఒక్క పర్మిషన్ని ఇక్కడ నుంచి గ్రాండ్ అలో అయితే చేసుకోండి. ఈ అప్లికేషన్ కాబట్టి ఫ్రీ అప్లికేషన్ కాబట్టి మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే రావచ్చు, వాటిని ఇగ్నోర్ అయితే చేయండి. మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ అయితే ఉంటుంది, మీరు ప్రీమియం తీసుకుంటారని అడుగుతుంది అనమాట. అలా కాకుండా సింపుల్గా ఇక్కడ నుంచి మీరు క్రాస్ ఐకాన్ మనం ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు చిన్నగా ఇలా ఒక పాపప్ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అలాంటప్పుడు దీన్ని కూడా ఇక్కడ నుంచి మీరు క్రాస్ అయితే కొట్టేయండి. కొట్టేసిన తర్వాత కింద మీకు ఛార్జింగ్ యానిమేషన్ పేరుతో సెకండ్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది అనమాట. సింపుల్గా దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పక్కనే మీకు చాలా రకాల యానిమేషన్స్ ఉంటాయి డిఫాల్ట్గా, వీటిని మీరు యూజ్ చేయాలని కూడా చేసుకోవచ్చు. లేదు బ్రదర్ మాకు సంబంధించిన సొంత ఫొటోస్ని యూజ్ చేసుకుంటామంటే ఇక్కడే మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది అనమాట. దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఛార్జింగ్ యానిమేషన్తో పాటుగా ఛార్జింగ్ వాల్పేపర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు ఛార్జింగ్ వాల్పేపర్ క్లిక్ అయితే చేసుకోండి. మీకు పర్మిషన్ అడుగుతుంది, మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి గ్రాండ్ అలో అయితే చేసుకోండి. ఇలా అలో చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఫోటోని సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. లైక్ దిస్ మీకు చూపించడానికి నేను ఈ ఫోటోని తీసుకోవాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఆ ఫోటోని మీరు ఇక్కడ నుంచి ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్న తర్వాత సింపుల్గా మీరు కింద మీకు సెలెక్ట్ కంప్లీట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడనే మీకు డన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. సింపుల్గా మీకు లైక్ దిస్ ప్లే డ్యూరేషన్ ఇది ఎన్ని సెకండ్ల పాటు ఉండాలంటే మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది. 30 సెకండ్ 15 సెకండ్ అనేది మీ ఇష్టం పైన డిపెండ్ అయితే ఉంటుంది అనమాట. దెరాఫ్టర్ అది బాటంలో రావాలా ఎక్కడ రావాలని అడుగుతుంది అనమాట, మిడిల్లో రావాలా. లైక్ దిస్ నేను మిడిల్లో రావాలన్నట్టుగా సెట్ చేయడం జరిగింది. దాని తర్వాత కింద మీకు సెట్ నో ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. సింపుల్గా మీరు సెట్ నో క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు సెటప్ అయితే కావడం జరిగింది అనమాట. వన్స్ సెటప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క మొబైల్లో ఇది అప్పుడప్పుడు పనిచేయదు అనమాట. అలాంటప్పుడు ఇక్కడ మీకు పర్మిషన్ ఆప్షన్లో అన్ని పర్మిషన్ని మీరు గ్రాండ్గా అలో చేశారో లేదో దీంతో పాటుగా డిస్ప్లే ఓవర్ ది యాప్స్ పర్మిషన్ ఆప్షన్ దీంట్లోనే ఉంటుందన్నమాట. ఇది అలౌడ్లో ఉందో లేదో మీరు ఒకసారి కంపల్సరీగా చెక్ అయితే చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఏమి చేయను, జస్ట్ ఛార్జింగ్ పిన్ని కనెక్ట్ అనేది చేస్తాను. ఇక్కడ నుంచి కనెక్ట్ చేయగానే చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి దెబ్బకి ఆ ఫోటో వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో మనకు ఏ ప్లేస్లో కావాలి అనుకుంటే ఆ ప్లేస్లో ఫోటో రావడమే కాకుండా మనకు ఛార్జింగ్ స్క్రీన్ ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్లో మన యొక్క ఫోటోతో ఆటోమేటిక్గా కవర్ కావడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అనమాట. ఎవరైనా సరే మన యొక్క మొబైల్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు చూశారంటే మాత్రం కంపల్సరీగా ఫిదా అవ్వాల్సిందే. ఆ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అప్లికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.